వికారాబాద్ జిల్లాలో ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. పక్కా సమాచారంతో హైదరాబాద్ నుండి బాంబే వెళ్తున్న కోనార్క్ ఎక్స్ప్రెస్ లో తనిఖీలు చేపట్టారు. సుమారు 77 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ అధికారులు 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీటి విలువ సుమారు 20 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఆపరేషన్లో కోనార్క్ ఎక్స్ప్రెస్ ట్రైన్ చెక్ చేయడం జరిగింది. ఇందులో మనకి సుమారుగా 75 కేజెస్ గంజాయి పట్టుకోవడం జరిగింది. నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ గంజాయి మాకు ప్రాథమిక విచారణలో ఒరిస్సా నుంచి పూణేకి తరలిస్తున్నట్టు తెలిసింది. తర్వాత కేసు రిజిస్టర్ చేసి వాళ్ళకి చికెన్ తీసుకుంటాం. బెడ్షీట్ని వాటిని ఒక బెడ్స్ లాగా కుట్టించి, అది మీరు చూస్తే ఇక్కడ బెడ్షీట్ ఉంది. వీటి గురించి మన ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా ఉన్నారు కాబట్టి ఈ కోనార్క్ ఎక్స్ప్రెస్ ముంబై వెళ్ళే కోనార్క్ భువనేశ్వర్ నుంచి ముంబై వెళ్ళే కోనార్క్ ఎక్స్ప్రెస్ తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీలో 4 వ్యక్తులు ఈ గంజాయిని ప్రత్యేక తరహాలో ఈ క్లాత్ బెడ్షీట్స్లో లోపల అమర్చి వాటి మీద పడుకొని కనబడకుండా మళ్ళీ రైల్వే బెడ్షీట్స్ వేసి వాటి మీద పడుకొని వాళ్ళు తీసుకెళ్తున్నారు. వాళ్ళు పూణేకు ముంబైకి తీసుకెళ్తున్నారు. వాళ్ళని ఇక్కడ మేము అదుపులోకి తీసుకొని వాళ్ళని చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. వాళ్ళని మళ్ళీ దీని వెనక ఎవరు ఉన్నారు అనేది కూడా మేము వికారాబాద్ జిల్లాలో ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. పక్కా సమాచారంతో హైదరాబాద్ నుండి బాంబే వెళ్తున్న కోనార్క్ ఎక్స్ప్రెస్ లో తనిఖీలు చేపట్టారు. సుమారు 77 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ అధికారులు 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీటి విలువ సుమారు 20 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి. సంజన, ఎప్పుడైతే తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణకు సంబంధించిన ఈ గంజాయి వాళ్ళను చాలా సీరియస్ గా ఉందో ఎక్కడెక్కడ తనిఖీలు ప్రారంభించారు. అయితే ఒక పక్కా సమాచారం మేరకు మనం గమనిస్తే హైదరాబాద్ నుంచి బాంబే వెళ్తున్న కోనార్క్ ఎక్స్ప్రెస్ లో 4 వ్యక్తులు దాదాపుగా భారీ ఎత్తున గంజాయి తీసుకొస్తారని చెప్పిన పక్కా సమాచారం మేరకు ట్రైన్ తనిఖీలు చేశారు. దీనికి సంబంధించి ఇక్కడ వికారాబాద్ ప్రాంతంలో ట్రైన్ ను ఆపి తనిఖీలు చేయగా దాదాపుగా 77 కేజీగా గంజాయి దొరికింది. మొత్తంగా దీని విలువ చూస్తే 20 లక్షల పైనే ఉంటుందని చెప్తున్నట్టు తెలుస్తా ఉంది. అయితే 4 నిందితులు దీని వెనక ఉన్నారని చెప్పేసి తెలుస్తా ఉంది. ప్రస్తుతం మాత్రం స్పాట్ లో 4 వ్యక్తులను అరెస్ట్ చేశారు. అంటే ఈ గంజాయిని ముంబై నుంచి హైదరాబాద్ కు ఎక్కడ తరలిస్తున్నారు, తర్వాత ఇది ఎప్పటి నుంచి ఈ దందా కొనసాగుతా ఉంది, దీని దందా వెనక ఎవరెవరు ఉన్నారు, అలాగనే దీంట్లో ఎవరైనా కీలకమైన వ్యక్తులు ఉన్నారని దాని మీద ఇంకా పూర్తి స్థాయి విచారణ కొనసాగుతుంది. మొత్తం మీద ఒక్కసారిగా కోనార్క్ ఎక్స్ప్రెస్ లో ఇంత భారీ ఎత్తున డ్రగ్స్ ను తరలిస్తాను పక్కా సమాచారం మేరకు దాడి చేసిన నేపథ్యంలో ఈ గంజాయి దొరికింది. అలాగే దీంట్లో కొంతమంది కీలకమైన వ్యక్తులు ఉండి దందా నడిపిస్తున్న సమాచారం మేరకు కూడా ఇంకా విచారణ కొనసాగుతా ఉంది. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఇన్నారెడ్డి.